శాస్త్రివి, నేను మీ సుప్రియ. మనం సాధారణంగా పాలని ఆరోగ్యం కోసం తీసుకుంటూ ఉంటాం. రకరకాలుగా వాటిని మనం తీసుకుంటూ ఉంటాం. టీ, కాఫీ అలా తీసుకుంటూ ఉంటాం. మనం పాలలో కూడా కొన్ని జంతువుల నుంచి తీసుకుంటుంటాం. సాధారణంగా ఆవు పాలు తీసుకుంటుంటారు, గేదె పాలు తీసుకుంటుంటారు. వీటి వల్ల చాలా పోషకాలు ఉన్నాయి. కానీ ఈ జంతువు పాలు తీసుకున్నట్లయితే మరింత ఆరోగ్యం, ఏ సమస్యలు ఉండవు, ఇక ఆయుష్ పెరిగినట్లే. ఇంతకీ ఏంటా జంతువు అనుకుంటున్నారా? మేక. మనకి సాధారణంగా ఎక్కడైనా కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా మనకి చుట్టుపక్కల ఎక్కడైనా ఈ పాలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పైగా ఈ పాలను తీసుకోవడం వల్ల పోషకాలు మెండుగా లభిస్తాయి. దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లోరేటర్ అనే పదార్థం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా టెట్రాట్రైఫోన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ పాలలో లభిస్తుంది. దీనివల్ల పోషకాలు మరింతగా లభిస్తాయి. అదేవిధంగా మనకి ఆరోగ్య సమస్యలు ఏమున్నా చిట్కాగా కూడా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి ఇది చాలా బలాన్ని చేకూరుస్తుంది. ఎముకలకు గట్టిదనాన్ని, పటిష్టాన్ని ఇస్తుంది. అందువలన ఈ పాలను ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి దూరం అవ్వచ్చు. అదేవిధంగా బలం కోసం కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. కండరాల సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కండరాలు దృఢపడతాయి. అదేవిధంగా నరాల సమస్యలతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఈ పాలను తీసుకోవడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి. పైగా చాలా మందిలో తలనొప్పి అంటూ నరాలకు సంబంధించిన నొప్పులతో బాధపడడం, అలాగే సర్క్యులేషన్ అనేది సరిగ్గా ఉండకుండా రక్తహీనతతో కూడా బాధపడేవారు చాలామంది ఉంటారు. అటువంటి వారు ఈ మేక పాలని తీసుకుంటే పుష్కలంగా పోషకాలు లభించడం వల్ల, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి లేకుండా వ్యాధి నిరోధకత పెరుగుతుంది. దీని వలన బయట నుంచి వచ్చే వ్యాధులను అధిగమించవచ్చు. శరీరానికి వైరస్లు, బ్యాక్టీరియాలు వంటివి చేరకుండా ఈ పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఉపయోగపడతాయి. అందువలన ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో మేక పాలను తీసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఆరోగ్య సమస్యలను తొలగించుకోవడానికి ఇంత మంచి చిట్కా మన కళ్ళ ముందే ఉంటే ఎందుకు వదులుకోవాలి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ పాలని జీవితంలో భాగంగా చేసుకున్నట్లయితే ఆయుష్ని, ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. ఇలాంటి చిట్కాలు కావాలనుకుంటే మా సాస్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.